మాట్లాడావు నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడావు. దానికి పెట్టలేకపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా? కల్తీ తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, చిపోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అంబనాభూతులు తిట్టలేదా? ఘోరంగా మాట్లాడలేదా? ఆ రోజు మేము ఇటువంటి పనులు చేసామా? ఇళ్లు తగలబెట్టామా? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. దయచేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నాం, ఇటువంటి రాక్షసానందం మానుకోండి. ఇటువంటి దుర్మార్గపు క్రీడకి మీరే దానికి సరిచేయండి. అంతేగాని ఇట్లానే మీరు ఇల్లు తగలబెట్టుకుంటా పోతాం, లేకపోతే మాట్లాడిన వాళ్ళన్నా గొంతు నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళని జైల్లో పెట్టేస్తామంటే మా గొంతుకుని మీరు ఆపలేరు. జగనన్నని మరలా మేము ముఖ్యమంత్రి చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకతాటి మీద ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇప్పుడు మాట్లాడండి. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు లోపల ఉన్నారు. అన్ని తగలబెట్టిన దృశ్యాలు కూడా మీరు చూశారు కదా, పెట్రోల్ బాంబులు ఏ విధంగా ఇస్తుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర చూశారు కదా మీరు అందరూ ఉన్న పరిస్థితి. సార్, నేను నాకు కాపు నాయకుడు మాజీ మంత్రి పైన దాడి జరిగింది. ఈ రోజు బలహీన వర్గాల నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని వాళ్ళకి చంద్రబాబు నాయుడు గాని, చంద్రబాబు నాయుడు కొడుకు గాని వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పేసి మేము డబ్బా కొట్టాలా? అరే బాబు, జగనన్న 17 మెడికల్ కళాశాలలు తెచ్చాడు, మీరు ప్రైవేటుకి దారాదత్తం చేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్, లోకేష్ చేసేది కరెక్ట్ అని చెప్పేసి మేము కూడా డబ్బా కొట్టాలా? కొడితే మా మీద దాడులు జరగవు. ఇది తప్పురా బాబు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రజల్ని తాకట్టు పెట్టొద్దు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాలది. రాజశేఖర రెడ్డి గారు ఆ మహనీయుడు, దేవుడు, కొన్ని కోట్ల మంది, లక్షల మందికి ఆరోగ్యం భిక్షగా పెట్టాడు, ఆరోగ్యాన్ని పేదలకు ఇచ్చాడు. జగనన్న ప్రజా ఆరోగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి 17 మెడికల్ కళాశాలలు కట్టిస్తా ఉంటే దాన్ని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి మేమందరం కూడా ఆందోళన చేస్తే మా గొంతు నొక్కితే గాని మేము చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టలేం, ఒత్తాసు పడలేం. ప్రజల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మా గొంతు నొక్కుతాం అన్నాడు. ఇప్పుడు అక్రమ కేసు పెట్టాడు, అన్నమే పెట్టారు, మా మీద పెట్టారు, జైలు జీవితం అనిపించాం. ఆనందం పొందటమే కదా, రాక్షసానందం పొందటమే కదా. అన్ని ఫేక్ 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 ప్రతిదీ. అసలు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే ఫేక్. ఇవన్నీ కూడా మీకు తెలిసిందా? నాకు